ఈ విషయం అప్పుడే ప్రతిపక్షము మర్చిపోతే ఎట్లా? సో ఈ ప్రమాదం అంతెందుకు, ఇప్పుడు మనం పవర్ జనరేషన్లో జరిగిన ప్రమాదం మీ అందరి కళ్ళ ముందరనే జరిగింది. ఇప్పటివరకు రిపేర్ చేసిరా? ఇప్పటి నుంచి ఎక్కడికే తీసుకెళ్తాను నేను. ఒకసారి చూడండి మీరు, ఇన్నేళ్ళైనా వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, కనీసం వచ్చానో చూసినా ఈ రోజు వరకు వాళ్ళు రిపేర్ కూడా చేయలే. సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం. ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి, ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు. నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము. మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం. ఇక్కడ పనిచేస్తున్నది ఇప్పుడు ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం. భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము. సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్మేడ్ మిస్టేక్, ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది. అంటే ఇది 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 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ రాజకీయ పార్టీలు లోపడిపోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు. పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది. సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమో, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. సాంకేతికంగా అక్కడ సడన్గా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం. అనుకోకుండా ఎవరన్నా ఎదురుగా వచ్చి వాళ్ళని తప్పించడానికి పోయి మనం చెట్టు కుద్దినాం అనుకో, తాగి నడిపి ప్రమాదం చేసేటోడికి, ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుద్దుకున్న వాడికి రెండు ప్రమాదాలే. ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు? కాళేశ్వరం ప్రమాదం అనేది తాగి బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే, ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ రెండు ప్రమాదాలకున్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమవుతలేదో నాకు తెలియదు. ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే, చిక్కుకున్నది వాళ్ళే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా నష్టపో వాళ్ళకి ఏమైనా ఇంకా టూ ఎర్లీ టు సే. ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. డెఫినెట్గా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అది సమయం, సందర్భం, ఎప్పుడు, ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం. కరెక్ట్. కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు? నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరు మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్ని, అవన్నీ తీసి నేను బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి